కడియం శ్రీహరి 2004 నుంచి ఇక్కడ దాకా ఎప్పుడు కూడా మనకి ఎమ్మెల్యేగా లేడు. 2004లో విజయరామారావు, 2009లో రాజే గారు, 2012లో రాజే గారు, 2014లో రాజే గారు, 2018లో రాజే గారు, 2023లో మొదటిసారి మనం కడియం శ్రీహరిని ఎన్నుకున్నాం. అంతకంటే ముందు చాలా మంది ఇక్కడికి వస్తుంటే పోటీ పెట్టుకున్నారు. కమిట్మెంట్ అట. కడియం అంటే కమిట్మెంట్. ఏం కమిట్మెంట్? ఎన్టీ రామారావుకు మోసం చేయడం కమిట్మెంటా? చంద్రబాబు నాయుడు మోసం చేయడం కమిట్మెంటా? కేసీఆర్ గారు మోసం చేయడం కమిట్మెంటా? నీదది కమిట్మెంట్ అయితే మేము మోసం అంటాం, పొద్దుతిరుగుడు పువ్వు అంటాం. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు కూడా చేసింది లేదు, నువ్వు చేసే శక్తి కూడా నీకు లేదు. బెదిరించవచ్చు, అహంకారిగా మాట్లాడవచ్చు, మా నాయకుల్ని కార్యకర్తలను బెదిరించే కార్యక్రమం చేస్తే నీ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు బెదిరించేవాడు కాదు ఈ యొక్క గులాబీ సైనికులు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఏమైనా కూడా గులాబీ సైనికులు మొత్తం కూడా ఊర్లు కదిలేస్తాయి. వాళ్ళెమ్మడి వాళ్ళకి ఏదైనా అయితే కూడా వాళ్ళెమ్మడి మేమున్నాం. ఈ స్టేషన్ కనిపడి పెట్టాను నేను చేస్తున్నా. మీ అందరికి కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఏ పనున్నా కూడా నేను ఇల్లు ఇయ్యను, లేకపోతే నేను ఇక్కడ రోడ్డు పోయాను, లేకపోతే నేను ఇక్కడేదో చీరలు ఇయ్యను. నువ్వు ఇచ్చినప్పుడు ఒక్కసారి చీర ఏదో ముస్తి చీర నువ్వు ఇచ్చినావు. కేసీఆర్ గారు ప్రతి పండుగకు, బతుకమ్మ పండుగకి ఇచ్చిండు, రంజాన్ పండుగకి ఇచ్చిండు, అదే క్రిస్మస్ పండుగకి ఇచ్చిండు. ప్రతి పండుగకు చీరలు ఇచ్చింది కేసీఆర్ అయితే ఓట్ల ముందు ఒక్కసారి నువ్వు ఇచ్చి ఏదో చీరలు ఇచ్చినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ఊర్లో అందరికి ఇవ్వలే, 18-20 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, సంఘాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. కాబట్టి దయచేసి ఎవరికి ఇచ్చిండు, ఎవరికి చేస్తున్నారు, నీకేదో ఓట్ల కోసం మాత్రమే ఇచ్చిండ్రు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవాళ మీ ఊరు బాగుపడాలంటే నిధులు ఇయ్య అంటుండు. నీ అబ్బ సొమ్మా, నీ అయ్య సొమ్మా? మేము కూడా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బ్రష్ మీద, పేస్ట్ మీద, పోపు గింజల మీద, నూనె మీద, సబ్బు మీద, బట్టల మీద, రాత్రికి మన ఆయన తాగే మందు మీద కూడా మనం కూడా మొత్తం కూడా ట్యాక్స్ కడుతున్నాం. మనం కడుతున్నాం. మన ఊరు కూడూరు గ్రామం మందు మొత్తం కూడా కడుతున్నాం. మా వాటా మాకు బరాబర్గా రావాల్సిందే. తెలంగాణ వాటాను కొట్లాడి ఎట్లయితే ఆంధ్రుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్నామో ఇవాళ మన యొక్క కూనూరు వాటా నువ్వు ఇయ్యనంటే నీ అబ్బ సొమ్ము కాదు, నీ అయ్య సొమ్ము కాదు, బరాబర్గా తెచ్చుకుంటాం. ఇయ్యకపోతే కొట్లాడి తెచ్చుకుంటాం. మేము పరువులం కాదా? ఈ యొక్క జఫర్గఢ్ లో లేమా? మేము ఇక్కడ స్టేషన్ గన్పూర్లో లేవా? తెలంగాణ లేవా? మేము కట్టే పనులకు మాకు ఖచ్చితంగా మా ఊరికి రావాల్సిన రోడ్డు పైసలు రావాలి, మా నీళ్ల పైసలు రావాలి, మా చీరలు కూడా మా అందరికి కూడా రావాల్సిందే. నువ్వేదో ఇవ్వడం ఎందుకు పోడిగా? నేను ఇయ్యలేని బెదిరిస్తున్నట. నువ్వు ఇచ్చేదేంద్ర భయ్ బరాబర్లు ఎవరికైతే రావాలో కొట్టి గుంజుకుంటాం అనుకుంటున్నావు. కానీ అదేవిధంగా చివరిగా నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా.